హలో అందరికీ, ఇది దోశ కోసం నానబెట్టామన్నమాట. రైస్, పెసర్లు, సద్దలు, మినపగుళ్ళు, లైక్ మల్టీగ్రెయిన్ లాగా. ఇప్పుడు మల్టీగ్రెయిన్ చపాతీ పిండి మనకి ఎలా వస్తుందో లైక్ మల్టీగ్రెయిన్ దోశ అనమాట ఇప్పుడు నేను చూపించేది. ఇలా అన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఓన్లీ రైస్ అయితే కార్బోహైడ్రేట్స్ తప్ప ఏముండవు. ఇలా మిక్స్ చేసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం. ఇలా గ్రైండ్ అయ్యాక మరీ స్మూత్గా కాకుండా కొంచెం ఇలా కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది అనమాట, నీట్గా వస్తాయి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండి మొత్తం ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక మనకి టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లైక్ తక్కువ తింటేనే బెటర్ సాల్ట్ అని అడిగితే మాత్రం, సో అలా కొంచెం టేస్ట్కి తగ్గట్టు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దోశ వేయడమే, చాలా సింపుల్ ప్రాసెస్, అంతే. ఇలా దోశ వేసేసి కొంచెం నచ్చితే కొంచెం ఆయిల్ పైన వేసుకోవాలి. వద్దనుకుంటే లైట్, ఇంకా ఆయిల్ కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిది, అంతే. ఇంకా ఇలా దోశ వేసేస్తున్నా. సో దిస్ ఈజ్ ఇట్, పెసర్ దోశ. హోప్ యూ లైక్ ఇట్. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.